Students, this is K. Mujakar, lecturer in commerce. Almost all in previous classes, we have discussed about the emerging challenges in the international financial management and role of international financial manager and importance of international financial management. Who have not subscribed till my channel, subscribe it and watch previous videos also in order to get more understanding. In today's topic, we can discuss about the domestic and offshore markets. First of all, we should know what is meant by domestic and what is meant by offshore market. Here, domestic market means nothing but the Indian market, and offshore market means nothing but the foreign markets. Here, why we have to discuss this topic means we are trading our goods and services at a global level at international way. For example, we are exporting and importing the goods and services from India to Russia, India to uh, America, or America to Russia, or whatever it may be. There may be trading of some types of goods and services. Due to transporting of or exporting, importing of goods and services, we normally generate a revenue. Of course, I'm telling when coming to the topic discussing here. Here's observe here, my dear students. Financial assets and liabilities denominated in a particular currency. We know that అవునా కదా ఫైనాన్షియల్ అసెట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డొమెస్టిక్ కంట్రీ అండ్ వీ కెన్ టేక్ ఏ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ మన డొమెస్టిక్ కంట్రీ ఇది ఇండియన్ కంట్రీ ఇది ఏ విధంగా ఉంటుంది రూపీస్లో ఉంటుంది. అలాగే అమెరికాది యూఎస్ డాలర్స్, జపానీస్ పౌండ్స్, యూరోపియన్ కంట్రీస్ది యూరోస్, అలా ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ currencies. Yes or no? Here also our Indian country financial and assets and liabilities are denominated in a particular currency. He is giving the example like US dollars or rupees or pounds or whatever it may be are traded in the primarily the national financial markets of that country. అవునా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అవర్ కంట్రీ ఇండియన్ కరెన్సీ ఏమవుతుంది మన ఇండియన్ కంట్రీలో మన నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ట్రేడ్ అవుతాయి. అదేవిధంగా అమెరికాది యూఎస్ డాలర్స్ ఆ యొక్క కంట్రీలో ట్రేడ్ అవుతాయి. ఇప్పుడు ఇండియా మనకి డొమెస్టిక్ కంట్రీ, అదే అమెరికా వాళ్ళకి వాళ్ళ కంట్రీ వాళ్ళ యొక్క అసెట్స్ అండ్ లయబిలిటీస్ వాళ్ళకి డొమెస్టిక్ కంట్రీ. ఇక్కడ కూడా సేమ్ ఆర్ ట్రేడెడ్ ప్రైమర్లీ ఇన్ ది నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆఫ్ దట్ కంట్రీ. ఇన్ అడిషన్, ఇన్ ది కేస్ ఆఫ్ మెనీ కన్వర్టబుల్ కరెన్సీస్ దే ఆర్ ట్రేడెడ్ అవుట్ సైడ్ ద కంట్రీ ఆఫ్ దట్ కరెన్సీ. అంటే ఇక్కడ ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం డొమెస్టిక్ కంట్రీ అంటే మనది ఇండియన్ రూపీస్. ఇవి కాకుండా అవుట్ సైడ్ కంట్రీకి వేరే కరెన్సీసే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము అన్ని కంట్రీస్తో లింక్ అవుతూ ఉంటాము. ఇప్పుడు మనము వేరే కంట్రీకి ఎక్స్చేంజ్ చేయాలంటే మన యొక్క కరెన్సీని కన్వర్ట్ చేసుకుంటున్నామా లేదా. ఇక్కడ కూడా సేమ్ అదే మెనీ కన్వర్టబుల్ కరెన్సీస్ ఏమవుతా ఉంటాయంటే మన ఇండియన్ కంట్రీ కాకుండా వేరే కంట్రీకి ఆ విధంగా ట్రేడ్ అవుతానే ఉంటుంది మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెన్సీ. అందుకని ఇక్కడ ఇన్ ది కేస్ ఆఫ్ మెనీ కన్వర్టబుల్ కరెన్సీస్ దే ఆర్ ట్రేడెడ్ అవుట్ సైడ్ ద కంట్రీ ఆఫ్ దట్ కరెన్సీ. అంటే ఆ కంట్రీకి ఆ యొక్క కరెన్సీ అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది. ది ఫార్మర్ ఇస్ ద డొమెస్టిక్ మార్కెట్. నెక్స్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమెస్టిక్ మార్కెట్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ద ఆఫ్ షోర్ మార్కెట్ ఆర్ ఫారిన్ మార్కెట్. దట్ విల్ ద లేటర్ ఈజ్ ద ఆఫ్ షోర్ మార్కెట్ ఇన్ దట్ కరెన్సీ. ఇప్పుడు మనం డొమెస్టిక్ మార్కెట్లో ఏ విధంగా డీల్ చేస్తాము ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, అండ్ ఆఫ్ షోర్ మార్కెట్లో ఏ విధంగా డీల్ చేస్తాము అని చెప్తున్నాం. ఈచ్ ఆఫ్ దిస్ విల్ టర్న్ ఇంటూ మెనూ ఆఫ్ ఫండింగ్ ఎవెన్యూస్. ప్రతి కంట్రీకి ఫండింగ్ ఎవెన్యూస్ అంటే ఇన్వెస్ట్మెంట్ టెక్నిక్స్ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము డొమెస్టిక్ అంటే నార్మల్గా ఈక్విటీ షేర్స్ డిబెంచర్స్ యూజ్ చేసుకుంటాము. అదే ఆఫ్ షోర్ గ్లోబల్ లెవెల్ మార్కెట్స్ అంటే మనం ఏం చేయొచ్చు న్యూ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అని యూజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ వైల్ ఇట్ ఈస్ ట్రూ దట్ నైదర్ బోత్ మార్కెట్స్ విల్ ఆఫర్ అట్ ది ఫైనాన్సింగ్ ఆప్షన్స్ నార్ అండ్ ఎంటిటీ కెన్ యాక్సెస్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ఏ పర్టికులర్ మార్కెట్. మనకు తెలిసిందే బోత్ మార్కెట్స్ అంటే డొమెస్టిక్ మార్కెట్ అయినా ఆఫ్ షోర్ మార్కెట్ అయినా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రేడ్ జరుగుతూ ఉందంటే ఆల్ సెగ్మెంట్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన డొమెస్టిక్ మార్కెట్ అయితే మనము ఈక్విటీస్ కానీ న్యూ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ని యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా ఆఫ్ షోర్ మార్కెట్స్ కూడా వాళ్ళ యొక్క కంట్రీకి లేకపోతే గ్లోబల్ లెవెల్లో ఎక్స్చేంజ్ చేసుకుంటా ఉంటే వాళ్ళకి కూడా అన్ని సెగ్మెంట్స్ యాక్సెస్ ఉన్నట్టే కదా.
ఇట్ ఈస్ జనరల్లీ ట్రూ. అందుకని వాడు ఇట్ ఈస్ జనరల్లీ ట్రూ దట్ ఎ గివెన్ ఎంటిటీ అంటే ఇక్కడ ఎంటర్ప్రైజెస్ హ్యాస్ యాక్సెస్ టు ది బోత్ ద మార్కెట్స్ ఫార్ ప్లేసింగ్ యాజ్ వెల్ యాజ్ రైజింగ్ ఫండ్స్. ఇక్కడ బోత్ ద మార్కెట్స్కి రైజింగ్ ఫండ్స్కి అవకాశాలు ఉన్నాయి. ఆర్ దే దెన్ రియల్లీ టూ డిస్టింక్ట్ మార్కెట్ ఆర్ షుడ్ వి వ్యూ ద ఎంటైర్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ యాజ్ ఎ సింగిల్ మార్కెట్? ఇక్కడ ఈ ఆథర్ వచ్చి మనకి ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. వాట్ ద మార్కెట్, ఇక్కడ బోత్ ద మార్కెట్స్ ఏమవుతుంది, అన్ని సెగ్మెంట్స్ని యాక్సెస్ అవుతున్నాయి కదా. అలాంటి సిచ్యువేషన్స్లో డొమెస్టిక్ మార్కెట్ ఆఫ్ షోర్ మార్కెట్కి ఏమైనా వేరియేషన్ ఉందా, లేకపోతే రెండు కలిపి సింగిల్ మార్కెట్ అని అంటే గ్లోబల్ లెవెల్లో అని అడుగుతున్నాడు. ఇక్కడ దానికి ఆన్సర్ చూసుకుందాం. Of course, we cannot give guarantee answer. Yes or no? For example, our domestic country may be some of the restrictions ఉండొచ్చు. ఏదో ఒక ట్యాక్సెస్, ఏదో ఒక అబ్స్ట్రాక్షన్స్ ఆర్ అబ్స్టాకల్స్ ఆర్ డిఫికల్టీస్ ఉండొచ్చు. ఆఫ్ షోర్కి కొన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఉండొచ్చు వెన్ కంపేర్ టు ది డొమెస్టిక్ లెవెల్. ఎందుకంటే ఆఫ్ షోర్ వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్లో లేకపోతే ఓవర్సీస్ మార్కెట్లో, కాబట్టి వాళ్ళ కంట్రీకి వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. అందుకని ఒకవేళ ఆథరు సింగిల్ మార్కెట్ అని వేసినా దానికి వి కాంట్ గివ్ మోర్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి యూఎస్ డాలర్స్కి లాట్ ఆఫ్ కరెన్సీ వేరియేషన్ ఉంది, చాలా రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. ఒకవేళ జపానీస్కి యూఎస్ఏకి ఒకవేళ సేమ్ పెద్దగా రిస్ట్రిక్షన్స్ లేకపోయినా ఒకవేళ నార్మల్గా ఉండొచ్చు. అంటే అన్అంబిగస్ ఆన్సర్ అంటే ఇక్కడ దెర్ ఇస్ నో క్లారిటీ ఆఫ్ దిట్ క్వశ్చన్ ఫర్ దట్. ఆన్ ది వన్ హ్యాండ్, సిన్స్ as the mentioned above, a given investor or borrowed will normally have equal access to both the market. Of course, ఇక్కడ ఇన్వెస్టరు జనరల్గా అయితే వాడు డొమెస్టిక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఐల్ గివ్ ద హియర్ బెస్ట్ ఎగ్జాంపుల్. థింక్ యు ఆర్ ఏ ఎక్స్ పర్సన్, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ది స్మాల్ స్కేల్ ఎంటిటీ లైక్, ఓకే, మన ఇండియన్ కంపెనీలో విప్రోలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే నువ్వు ఎంఎన్సీ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి వాడు బోత్ మార్కెట్స్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? ఇస్ దెర్ ఈస్ ఎనీ రిస్ట్రిక్షన్ టు యూ టు ఫార్ ఇన్వెస్టింగ్ ద యువర్ సెక్యూరిటీస్ ఇన్ ఎనీ ఆఫ్ ది మార్కెట్స్ లైక్ ఆఫ్ షోర్ ఆర్ డొమెస్టిక్ మార్కెట్? నో, సర్టన్లీ నాట్. యూ హ్యాస్ ద రైట్, ఎవ్రీ ఇన్వెస్టర్ హ్యాస్ ద రైట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ ఆఫ్ ది మార్కెట్. హీ హ్యాస్ బోత్ యాక్సెస్. Okay, he can receive the dividends from not only the Indian country, but also he can receive the dividends from also the offshore markets also. Here, arbitrage will ensure that they will be closed link together in the terms of costing of fund and return on asset. ఇక్కడ ఆర్బిట్రేజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిట్రేజ్ మీనింగ్ అండ్ మనం వీ కెన్ డిస్కస్ ఇన్ ది ఫైనాన్షియల్ డెరివేటివ్స్ సమ్ మోర్. ఇక్కడ ఆర్బిట్రేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇన్వెస్టర్ ఆర్బిట్రేజ్ లాగా ఎందుకు అంటున్నాడు అంటే హియర్ వీ కెన్ యూజ్, ఐఎమ్ యూజింగ్ ద హియర్ మార్కర్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ arbitrage word? Here arbitrage means for example A is the investor, it is Wipro company, Indian company, this is one of the MNC company. A can invest both in Indian markets as well as in MNC companies. He has equal access. Okay, this is clear about the first point. We can discuss about the next point. For example, I am saying the arbitrage means ఇంకో విధంగా చెప్పుకోవాలంటే there will be two markets. We can take as example of two markets, that is domestic market or offshore market. Here the investor, what he is doing means generally it is a character of the investor. He likes to invest only in the profitable market. Any investor would not will to invest in loss market. Yes or no? For example, take you only, you are not investing in the loss company, you are investing in the profit company also. Similarly here also every investor will thinks to invest only in the profitable companies only, not on the other types of market. Generally, okay, arbitrage means I am saying that two markets. Okay, here he is the A, same here Wipro, here is the MNC company, here is the MNC company. He will choose the best one, I am using new marker again here. Okay, A, Wipro, MNC.
First he will look into the Wipro company whether the profits are there or not there. That only here doing means arbitrage, means he is comparing which market is best. For example, in Wipro company there is an 100 rupees benefit, here MNC company 110 rupees benefit. So he is choosing the best one. Which is the best one? Which is the best one? It is based on the two markets. So in which company he will get the good returns, then he will invest in such type of companies. That is meant by arbitrage. Here also similarly, arbitrage will ensure that there will be close linked together in terms of cost of funding and return of assets. Other thing to be remembered that regarding the expenditure and income should be balanced. Here also what we are investing in terms of cost of funding and also return on asset should be equal. On the other hand, they differ significantly on regulatory dimension. Major segments of the domestic market are usually subject to strict supervision by relevant authorities such as SEC, means Securities Exchange Contract. For example, what about here the author only discussed about the America or US dollars. For example, our Indian country is SEBI. So here also like Securities Exchange Contract Board or Management, you can see SEC abbreviation. Okay, everything for every stock markets is managed something, some board. For Indian, for example, our Indian companies are managed by SEBI like this. US also managed by SEC. Yes or no? We know that in domestic markets certain restrictions, so we are unable to trade at a global level. But there is no any restrictions to the overseas market, so automatically MNC companies they are growing in a efficient manner. Here US, the Ministry of Finance, and Japan, and the Swiss National Bank, Switzerland, all these are example. Why am this author given this such type of examples means there are like this restrictions. These authorities ఏం చేస్తాయంటే రెగ్యులేషన్స్ అనేది ఫేస్ చేస్తాయి. ఎవరికంటే లైక్ నాన్ రెసిడెంట్ ఎంటిటీస్ యాక్సెస్ టు ది పబ్లిక్ క్యాపిటల్ మార్కెట్స్ ఇన్ దేర్ కంట్రీస్. ఇప్పుడు నేను డొమెస్టిక్ కంట్రీలో ఏం చెప్తున్నాను, రిస్ట్రిక్షన్స్ అంటున్నాం. ఎందుకు రిస్ట్రిక్షన్స్ వస్తాయంటే గవర్నమెంట్ అథారిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ సెబీ అనుకోండి, ఇట్ విల్ గివ్స్ ద సమ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సీ కంపెనీ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక ఫారిన్ కంపెనీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఒకవేళ డైరెక్ట్గా వచ్చేస్తే కోర్స్ వీ నో దట్ వీ కెన్ రెడ్యూస్ ద క్వాలిటీ ఆఫ్, వీ కెన్ రెడ్యూస్ ద ప్రైజెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, it will be helpful to large number of people. But due to restrictions, what automatically gives some type of difficulty to them. So here these authorities regulate the non-resident entities access to public market in their countries. అందుకని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండడం వలన నాన్ రెసిడెంట్ అంటే other than people, we know that taxation according to section 6 subsection 1 section 6 subsection 6, we know that who is mean by resident and who is mean by non-resident. You know that my dear students, who are satisfying the basic conditions and also as well as the additional conditions, he will become a resident. The person who is satisfying basic conditions and not additional conditions become a resident but not ordinary resident. The person or the assessee who is unable to satisfy all the conditions like both additional conditions and basic conditions, we may be called as non-residents. We also know that 182 days or 2 years of 10 days or 7 years, all these periods, whenever you can go to the taxation and you can watch regarding the non-resident entity. The best example of non-resident entity means మన కంపెనీస్ కాదు, అది అవుటర్ కంపెనీస్ అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండడం వలన ఎవరికైనా యాక్సెస్ అనేది కొద్దిగా కష్టమనే చెప్పుకోవచ్చు. ఇలాంటి క్రైటీరియా ఉండడం వలన డిస్క్లోజర్ అంటే మనకు తెలిసిందే, అకౌంటింగ్ స్టాండర్డ్స్ 1 ప్రకారం డిస్క్లోజర్ ఆఫ్ అకౌంటింగ్ పాలసీస్ కానీ ఆ యొక్క అకౌంటింగ్ నామ్స్ కానీ దాని యొక్క రిజిస్ట్రేషన్ రేటింగ్ రిక్వైర్మెంట్స్ అన్నీ డిఫరెంట్గానే ఉంటుంది. డొమెస్టిక్ మార్కెట్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై కన్సర్న్ మానిటరీ అథారిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్షోర్ మార్కెట్స్కి మనము ఇక్కడ స్విట్జర్లాండ్, ఎస్సీసీ ఇలాంటి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ రూల్స్ చేస్తుంది. డొమెస్టిక్ మార్కెట్ అంటే ఇలాంటిది
మన మానిటరీ అథారిటీస్ కానీ సెబీ కానీ రూల్ చేస్తుంది. మేబీ సబ్జెక్ట్ టు సమ్ రిజర్వ్ రిక్వైర్మెంట్స్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్. ది ఆఫ్ షోర్ మార్కెట్ ఆన్ ది అదర్ హ్యాండ్ హ్యావ్ మినిమల్ రెగ్యులేషన్. ఇప్పుడే నేను చెప్తున్నాను, డొమెస్టిక్ మార్కెట్స్కి ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆఫ్ షోర్ మార్కెట్స్కి పెద్దగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండదు. ఆఫన్ నో రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్, ఇంపార్టెన్స్ ఆఫ్ rating varies. Also, it also be used to be the case that when a non-resident entity tapped a domestic market like managing the issue. ఎందుకని రిస్ట్రిక్షన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈజీగా అన్ని చోట్ల వాళ్ళు యాక్సెస్ చేయగలుగుతారు, ప్రాఫిట్స్ ఎక్కువ ఎర్న్ చేస్తారు. లైక్ మేనేజింగ్ ద ఇష్యూ ఆన్ ద ఇన్వెస్టర్స్ వేర్ మోస్ట్లీ రెసిడెంట్స్ ఆఫ్ దట్ కంట్రీ. ఫైనల్లీ ఇట్ మస్ట్ బి పాయింటెడ్ అవుట్ దట్ త్రూ ద నేచర్ ఆఫ్ రెగ్యులేషన్ కంటిన్యూస్ టు distinguish domestic from offshore markets. Almost all domestic markets have segments like private placements, unlisted bonds and bank loans where regulation tend to be much less strict. ఇక్కడ ఫైనల్గా ఒక ఆన్సర్ ఏమిటంటే, ఇప్పుడు వాడు ఫస్ట్లో ఆథర్ మనకి క్వశ్చన్ వేసినాడు, డొమెస్టిక్ మార్కెట్స్ ఆఫ్షోర్ మార్కెట్ ఒకటా అని. కాకపోతే అక్కడ ఆన్సర్ ఏముంది, ఒకటి కాదు, కాకపోతే స్మాల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకోటి మనం ఏం డిస్కస్ చేసుకున్నాం ఈ టాపిక్లో, ఆఫ్ షోర్ మార్కెట్స్కి రిస్ట్రిక్షన్స్ తక్కువ ఉంటాయి, డొమెస్టిక్ మార్కెట్కి రిస్ట్రిక్షన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి, అందుకని యాక్సెస్ చేయలేడు. కాకపోతే ఇన్వెస్టర్కి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలన్నా మంచి యాక్సెస్ అనేది ఉంటుంది. ఫైనల్గా ఈ టాపిక్లో నేనేం కంక్లూడ్ చేశానంటే, డొమెస్టిక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అన్ని దాంట్లో ఈక్వల్గా వాడికి సెగ్మెంట్స్ ఉంటాయి యాక్సెస్ చేసుకోవడానికి. ప్రైవేట్ ప్లేస్మెంట్స్ కానీ అన్లిస్టెడ్ బాండ్సే చూడండి, ఇక్కడ లిస్టెడ్ బాండ్స్ అంటే కాదు, అన్లిస్టెడ్ బాండ్స్ అంటే అన్సెక్యూర్డ్ బాండ్స్ కానీ బ్యాంక్ లోన్స్. కాకపోతే ఇక్కడ ఫైనల్గా ఒక కన్క్లూజన్ మాత్రం చూడండి, ఐఎమ్ గివింగ్ యూ మార్కర్. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా లెస్ స్ట్రిక్ట్గా ఉంటాయి, ఈజీగా హ్యాండిల్ చేసుకోగలడు. ఓకేనా? ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్స్ యూ కెన్ కమెంట్ ఇన్ మై యూట్యూబ్ బాక్స్. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ I will respond to you. Thanks for watching this video. My dear students, watch this video till end, then only you can understand. Okay, thanks for watching. If you have anybody not yet subscribed my channel, subscribe my channel. Signing up.